హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్జి చిన్ని. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, నేను ఏం చేస్తున్నా అనేది పన్నీర్ బిర్యానీ చేయబోతున్నా. అది కూడా ఎందుకు చేయబోతున్నా అంటే, సో రీసెంట్ టైమ్స్లో మేఫిల్ నుంచి ఆర్డర్ పెట్టుకుని ఉండే పన్నీర్ బిర్యానీ, కానీ దాంట్లో మాత్రం అసలు గ్రేవీ అంత కరెక్ట్గా రాలేదు, వైట్ రైసే ఇచ్చాడనమాట. సో మనం ఎందుకు ట్రై చేయొద్దు అనేసి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. అంత ప్రొఫెషనల్ కాకపోయినా ట్రై చేద్దామని చేసిన. అవుట్పుట్ మాత్రం మస్తుంది గైస్. సో థంబ్నెయిల్ చూసారు కదా ఎంత కలర్ఫుల్ ఉందో. సో ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అసలు నాకైతే ఫుల్ నచ్చింది. చికెన్ కంటే కూడా పన్నీర్ చాలా నచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ. సో ఫస్ట్ అయితే నేను 3 to 4 ఆనియన్స్ తీసుకున్నా. అది సన్నగా కట్ చేసుకొని నేను చూపించినలాగా కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఎక్కువ పోసుకున్నా పర్లేదు, పన్నీర్ పీసెస్ మళ్ళీ ఫ్రై చేస్తాం దాంట్లోనే. సో ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యేంతసేపు అట్లనే ఉంచండి. కొద్దిసేపు అయినాక నేను 1 స్పూన్ షుగర్ వేసుకోండి. ఒక టిప్ చెప్తున్నా ఇక్కడ, ఇది ఫాలో అవ్వండి. ఆయిల్ ఎక్కువ పీల్చదన్నమాట ఆనియన్స్కి, సో ఎక్కువ దానికి ఉండదు కూడా. నేను చెప్పినట్టుగా కొద్దిసేపు అయినాక చూపించిన విధంగా 1 స్పూన్ అన్న షుగర్ వేసుకోండి. ఎక్కువ పీల్చదు ఆనియన్స్కి. ఆ తర్వాత కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు, లైట్గా బ్రౌనిష్ అయ్యేంత వరకు అలానే ఉంచండి. ఆ లోపల నేను 1 kg ఆఫ్ రైస్ని నానబెట్టిన, కొంచెం నానుతుంది కదా ఆ లోపల మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది బ్రౌనిష్ అయిపోతాయి. సో అది తీసుకొని ఒక సపరేట్ బౌల్లో వేసుకోండి. ఆనియన్స్ తీసేసి, అది వట్టిగా తిన్నా కానీ టేస్ట్ బాగుంటుంది. నేనైతే వట్టిగానే కంప్లీట్ చేస్తాను ఆనియన్స్ని కూడా, షుగర్ వేసినాం కాబట్టి కొంచెం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం పన్నీర్ పీసెస్ కట్ చేసుకోవాలి. సో అది చేసుకుందాం ఇప్పుడు. లెట్స్ డూ. ఇప్పుడు పన్నీర్ పీసెస్ని కూడా కట్ చేస్తున్నాను నేను. సో నేను కొంచెం పెద్ద కట్ చేసిన పీసెస్ని, వీటిని మొత్తం మొత్తం పీసెస్లా కట్ చేసిన తర్వాత సేమ్ మనం ఏదైతే బౌల్ తీసుకున్నామో మళ్ళీ అదే బౌల్లో ఫ్రై చేసుకుందాం. సో నేను ఒక్కొక్క సైడ్ 3 పీసెస్ కట్ చేసిన. కొంచెం నాకు పచ్చిగా ఉంటే నచ్చదు అనమాట, కొందరికి అట్లా ఉంటే నచ్చుతుంది, కొందరికి ఫ్రై చేస్తే నచ్చుతుంది. సో అందుకని నేనైతే కొంచెం ఫ్రై చేసిన, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పన్నీర్ పీసెస్ని. సో ఇప్పుడు తీసుకున్న దాంట్లోనే పన్నీర్ పీసెస్ అన్నిటిని వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అటు ఇటు అనేసి అన్న. సో 2 టైమ్స్ వేసిన అనమాట ఆ పీసెస్ని. అవి అయిన తర్వాత మళ్ళీ సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇంతే, ఈ కలర్ వచ్చేంత వరకే చేయండి. అంతే, టేస్ట్ బాగుంటుంది పీసెస్ది టేస్ట్ కూడా బిర్యానీలో తింటుంటే. సో సపరేట్ బౌల్లో తీసుకొని దాంట్లో కర్డ్ని నేను కొంచెం లైట్గా వాటర్ వేసిన గ్లాస్లో తీసుకొని, ఆ పెరుగంతా వేసేసి తర్వాత స్పైసెస్ నేను చూపించిన విధంగా వేయండి. కొంచెం తక్కువ అంటే కొంచెం తక్కువ వేసుకోండి బెటర్. తర్వాత కారం, పసుపు, సాల్ట్. కారం నేను చూపించినంత వేసుకోండి. తర్వాత పసుపు కొంచెం లైట్గా కొంచెం స్పూన్ వేసుకోండి, 1/2 స్పూన్. తర్వాత సాల్ట్ మీకు తగినంత వేసుకోండి, మీకు టేస్ట్ ఎంత తింటారంటే అంత. నెక్స్ట్ నేను చూపించిన స్పైసెస్ ఏంటంటే లవంగం, దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు తీసుకోండి. నెక్స్ట్ నేను వేసేది షాజీరా, లైట్గా ఇంత చేతిలో వేసుకొని వేసేయండి. ఒక లైట్ 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత ఒక 4 దాల్చిన చెక్క పీసెస్ చేసిన నేను ఒక దాంట్లో, ఆ 4 వేసుకొని నేను చూపించినవి అంత సైజ్ సరిపోతుంది. ఆ నెక్స్ట్ ఒక 5 లవంగాలు వేసుకోండి. ఆ తర్వాత కసూరి మేతి నేను కొంచెం చేతిలో వేసుకోండి, దానికి కొలతలు అంటే ఏం లేవు. ఆ తర్వాత నేను గరం మసాలా వేసిన హోమ్ మేడ్. సో స్పైసెస్ అన్నీ కలిసి మిక్స్ చేసింది, నేను చూపించిన అంత క్వాంటిటీ వేసుకోండి సరిపోతుంది. ఏంటంటే బయటదైనా వేస్తే బెటర్, కానీ కొంచెం హోమ్ మేడ్ది అయితే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ధనియాల పొడి కొంచెం చేతిలో వేసుకోండి సరిపోతుంది. అయితే ఫ్లేవర్స్ బాగుంటాయి అవన్నీ యాడ్ చేస్తే. సో నెక్స్ట్ పుదీనా, అది గ్రీన్ ఫ్లేవర్స్లో ఇది కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బెటర్, అంత టేస్ట్ బాగుంటుంది. సో పుదీనా, కొత్తిమీర కొంచెం చేతిలో ఎంత ఉంటే అంత సరిపడా వేసుకోవచ్చు. పీసెస్ చేసేసి వేసేయండి. నెక్స్ట్ మిర్చి 2 స్లైసెస్ కట్ చేసి దాంట్లో వేయండి. నెక్స్ట్ ఆనియన్ అయితే నేను ముందు పక్కకు పెట్టిందంతా కొంచెం సరిపడా, ఎంత ఎక్కువ వేస్తే అంత బెటర్, గ్రేవీ అనేది మనకి ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే నేను చూపించినవి కొన్ని పక్కకు పెట్టండి ఆనియన్స్, ఎందుకంటే మనం రైస్ తర్వాత పైన వేయడానికి ఒక 2 లేయర్స్ కావాలి కాబట్టి పక్కకు పెట్టండి. సో మొత్తం అంతా మంచిగా మిక్స్ చేయండి, మొత్తం పీసెస్కి మంచిగా పట్టేటట్టు. సో అదంతా నేను మిక్స్ చేస్తున్నాను. ఏంటంటే మనకి కర్డ్ ఇవన్నీ మసాలాలు ఎక్కువ వేస్తే ఏవైనా క్వాంటిటీలో అంత మంచి గ్రేవీ వస్తుంది మనకి బిర్యానీలో. సో మంచి టేస్టీ ఉంటుంది అట్లా.
సో నేను కారం చూపించినంత వేసిన కదా. సో మిర్చి అనేది ఒక 2 మిర్చి తీసుకొని 2 హాఫ్స్ కట్ చేసిన, 2 ముక్కలుగా కట్ చేసి వేసిన. ఇది నెక్స్ట్ ఏంటంటే ఆయిల్, మనకి మిగిలిన ఆయిల్ ఉంది కదా ఇప్పటిదాకా పన్నీర్ పీసెస్ చేసింది, ఫ్రై చేసింది, అది మొత్తం దాంట్లో వేసేసిన. నెక్స్ట్ 1 లెమన్ స్క్వీజ్ చేసిన, హాఫ్ లెమన్, ఇంకా హాఫ్ లెమన్ మనం నెక్స్ట్ యూజ్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన, నేను చూపించినంత వేసుకోండి క్వాంటిటీ. నెక్స్ట్ ఏంటంటే నేను మొత్తం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసిన, దేంట్లో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానో ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసిన ఈ గ్రేవీ మొత్తం. చూపించిన ఒక కప్ అట్లా వాటర్ పోసిన. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 3 బాటిల్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం రైస్ బాయిల్ చేయాలి బిర్యానీ కోసం. సో అది బాయిల్ అవుతుండగా కొంచెం ఆయిల్ పోయాలి. నేను గ్లాస్తో డైరెక్ట్ ఇట్లా పోస్తున్నా, లైట్గా కొంచెం పోసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేయండి. దీంట్లోనే ఫస్ట్ వేసుకోండి, ఎంత టేస్ట్ సరిపడా దాంట్లో వేసుకున్నారు కాబట్టి మిగతా కొంచెం అడ్జస్ట్ అయ్యేటట్టు వేసుకోండి సాల్ట్. ఆ తర్వాత నేను కొన్ని స్పైసెస్ అన్ని చూపిస్తున్నా. ఫస్ట్ బగారాకులు వేసుకోండి, ఒక 4 to 5 తీసుకున్నాను నేను బగారాకులు, అవన్నీ వేసుకోండి. తర్వాత నేను చూపిస్తున్న స్పైసెస్ ఒక క్యాబ్లో పెట్టి చూపిస్తున్నా. సో అవన్నీ వేసుకోండి కలిపి. 2 లవంగాలు, దాల్చిన చెక్కలు ఒక 3, పువ్వులు 2, షాజీరా కొంచెం, మీకు సరిపడా అవన్నీ కలిపి వేసేయండి డైరెక్ట్, అవి బాయిల్ అవుతుంటాయి. నెక్స్ట్ ఏంటంటే అవి బాయిల్ అవుతుండగానే కొంచెం ఆ తర్వాత లెమన్ అనేది స్క్వీజ్ చేయండి. దీంట్లో లెమన్ స్క్వీజ్ చేస్తే ఏంటంటే హాఫ్ లెమన్ నేను ఇందాక చూపించింది. సో రైస్ అనేది కొంచెం మనకి పుల్లలుగా ఉంటుంది, మెత్తగా అవ్వకుండా. కొంచెం బిర్యానీకి పుల్లలు ఉంటేనే బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో. సో అది హాఫ్ది ఇందాక అది మిగిలిపోయింది కదా, సో అది నేను మొత్తం స్క్వీజ్ చేస్తున్నా. అయిపోయిన తర్వాత అది మొత్తం పిండిన తర్వాత నెక్స్ట్ మిర్చి ఒకటి 2 స్లైసెస్ కట్ చేసుకోవాలి, 2 హాఫ్స్ చేసి అది కూడా వేయాలి ఆ మరుగుతున్న వాటర్లో. అది వేసిన తర్వాత కొంచెం ఒక 10 to 15 మినిట్స్ అట్లానే ఉంచేసి కొంచెం బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా అవి 2 కూడా మరుగుతున్న దాంట్లో వేసేయాలి. బాగా మరుగుతున్నప్పుడు వేసేస్తే కొంచెం ఫ్లేవర్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు దాంట్లోకి మనం ఇప్పుడు రైస్ తీసుకోవాలి. ముందే నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ దీంట్లోకి షిఫ్ట్ చేయాలి. సో హీట్ ఉందనేసి నేను కొంచెం ఆఫ్ చేసేసిన, దీంతో వేసుకుంటే కొంచెం సేఫ్. సో ఆ రైస్ మొత్తం నేను దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నా. ఆ రైస్ మొత్తం దీంట్లోకి వేసిన తర్వాత కొంచెం మంచిగానే బాయిల్ చేయాలి. ఒక 70 to 80% బాయిల్ అయిన రైస్ని మనం ముందు పన్నీర్ పెట్టుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నట్టు. సో నేను దీంట్లోకి ఫస్ట్ వేస్తున్నా, తర్వాత ఈ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నా. దీంట్లో ఒక 1 కప్ వాటర్ పోసినాం కదా, కొంచెం పన్నీర్ది అడగంటకుండా ఉంటుంది అనమాట. సో ఆ రైస్ 70 to 80% బాయిల్ అయిన తర్వాత దీంట్లో రైస్ మొత్తం నేను పన్నీర్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నా. సో ఈవెన్గా వేసుకుంటూ, కొంచెం వాటర్ రానియకుండా, వాటర్ వచ్చినా పర్లేదు కొంచెం పోస్తాం. సో ఈవెన్గా ఇట్లా షిఫ్ట్ చేసుకుంటూ వేయాలి. సో నేను మొత్తం రైస్ బౌల్ ఫిల్ అయ్యేదాకా వేసిన, కొంచెం గ్రేవీకి సరిపోతుంది అన్నట్టు రైస్. సో ఆ రైస్ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈవెన్గా చేసి దాన్ని డెకరేట్ చేయాలన్నట్టు. బ్యూటీ ఆఫ్ ద బిర్యానీ అనేది ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఆనియన్స్ పక్కకు పెట్టుకున్నా కదా, మిగిలిపోయినాయి అంటే పక్కకు కొన్ని పెట్టా కదా, ఆనియన్స్ ఇక్కడికి అన్నీ డెకరేట్ చేద్దాం. సో అన్నీ వేసేస్తున్నాయి ఇక్కడ పైన. కింద లేయర్లో కూడా ఒకటి వేస్తారు, కానీ నేను మొత్తం ఇక్కడ పైన డెకరేట్ చేస్తున్నాను అన్నేసి. నెక్స్ట్ షాజీరా కొంచెం నేను చూపిస్తున్న, చేతిలో వేసుకొని చూపిస్తున్నా అంత క్వాంటిటీ వేసుకోండి. షాజీరా కూడా మొత్తం అటు ఇటు చల్లండి. ఆ తర్వాత నేను ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట, సాఫ్రాన్. మీరు ఆరెంజ్ కలర్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోండి. ఎల్లో కలర్ని తీసుకొని చిన్న కప్లో లైట్ వేసి వాటర్ పోయాలి, వాటర్తో మిక్స్ చేసి కొంచెం పైన వేయండి. వేసిన తర్వాత గీ కూడా నేను చూపిస్తున్నది ఒక 10 రూపీస్ అయినా సరిపోతుంది, నార్మల్గా కప్లో తీసుకొని చూపిస్తున్నా. అంత వేసుకొని గీ కూడా కార్నర్స్కి ఇంకా మధ్యలో కూడా వేయండి, కొంచెం ఫ్లేవర్ రానికి బాగుంటుంది టేస్ట్ అందుకని. సో అదంతా వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేయాలి, పైన గార్నిష్ చేసుకోవాలి కొంచెం. సో ఇప్పుడు పుదీనా వేస్తున్నా, నేను గార్నిష్ చేస్తున్నా. ఆ తర్వాత కొంచెం నేను చూపించినంత ఎంతైనా వేసుకోవచ్చు అది కొత్తిమీర. సో కొత్తిమీర కూడా గార్నిష్ చేస్తున్నా, అది కూడా వేసేయండి, యాడ్ చేయండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీన్ని హీట్ చేయాలి ఇంకా. సో దమ్ పెట్టాలి, అది నెక్స్ట్ ప్రాసెస్. గార్నిషింగ్ అయిపోయింది, ఇంకా దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాసెస్. అయిపోయిన తర్వాత నేను చూపించిన విధంగా ఇక్కడ ప్యాన్ పెట్టినా కదా, ఆ ప్యాన్ పైన ఇప్పుడు మనం పెట్టుకున్న దాంట్లో అంత క్వాంటిటీ వేసినాం కదా రైస్ది, అదంతా ఇక్కడ పెట్టాలి. పైన ఏదన్నా హెవీ వెయిట్ది పెడితే బెటర్, దమ్ పెట్టాలి. సో నేను ఇక్కడ చూపించలేదు ఆ వెయిట్ పెట్టింది మాత్రం, కానీ వెయిట్ పెట్టాలి ఇక్కడ, అదొకటి క్లిప్ మిస్ అయింది. సో ఆ వెయిట్ పెట్టేసి ఇప్పుడు మనం హీట్ చేయాలి.
ఒక 40 మినిట్స్ టు 30 మినిట్స్ టు 40 మినిట్స్ హీట్ చేసుకోవాలి. సో మనకు అది అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మొత్తం బిర్యానీ స్టేటస్ ఇది అవుట్పుట్. సో బాగుంది కదా కలర్ఫుల్గా. సో ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. సో ఇది ఫైనల్ అవుట్పుట్. టేస్ట్ మాత్రం బాగుంది. అట్లా వేడి వేడిగా తింటుంటే అసలు ఆహా, మన చేత్తో మనం చేసుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. సో ఈ వీకెండ్ మీరు కూడా ట్రై చేయండి, పక్కా బాగుంటుంది. ఇక లాస్ట్ డేలకు మాత్రం సేమ్. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.